హలో అండి, నమస్తే. గోంగూర పప్పు కమ్మగా ఉండాలంటే ఎలా వండుకోవాలో చూద్దామా? ముందుగా ఒక టీ గ్లాస్ కందిపప్పుని, అలాగే ఒక స్పూన్ పెసరపప్పుని వేసుకొని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకొని, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక వంకాయను కూడా కట్ చేసుకొని వేసుకొని, శుభ్రంగా కడిగిన గోంగూరను కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టేసుకొని 5 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు, వేయించిన మెంతులు, ఆవాల పొడి కూడా వేసుకొని చక్కగా ఎనుపుకోవాలి. ఎనుపుకున్న పప్పుని ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి. చిన్న కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, అలాగే బోల్డన్ని వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసుకొని ఈ తాలింపుని పప్పులో వేసేసుకొని పప్పును మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని పప్పు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని తొక్కుతొక్కమనేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.